నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితురాలు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తనుష్క గారు. మాట్లాడేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. అమ్మ అయితే ఎన్నెన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా! అలాగే ఆరోగ్యానికి సంబంధించి ఆరోగ్యమే మహాభాగ్యము అంటారు. అవును. అంటే ఎప్పుడైతే ఆరోగ్యం బావుందో మనకు ఆటోమేటిక్‌గా డబ్బులొస్తూ ఉంటాయి. మరి అలాంటి ఆరోగ్యానికి మరి చక్కటి పరిహారాలు చాలామంది ఏంటంటే రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అవును. దానికి చక్కటి పరిహార మార్గము అంటే ఏం చెప్తారమ్మ? అంటే ఇప్పుడు పరిహారం అంటే ఆరోగ్యం అనేది అసలు మనం చంద్రుడిని పెట్టి చూస్తాము. అవి కాకుండా జాతకంలో లగ్నంలోంచి ఆరే స్థానము. ఇంకొకటి ఏందంటే జాతకంలో ఆరే స్థానంలో నెగెటివ్ గ్రహం ఉంటే కూడా వాళ్ళకి ఏమైతుందంటే ఆరోగ్య సమస్యలు ఎక్కువ ఉంటుంది. అయితే కొన్ని ఆరోగ్యం దేని వల్ల వస్తుంది సమస్యలు అంటే కొంతమంది చేతబడి చేసేదాని వల్ల కూడా ఆరోగ్య సమస్యలు అనేది ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళకి ఏమైతుంది డాక్టర్ దగ్గర వెళ్తారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, కానీ తగ్గనే తగ్గదు. సో అప్పుడు ఏమైతుందంటే మరీ ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. సో అప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని వశీకరణ పూజల వల్లనే సాల్వ్ చేసుకోవాలి. కానీ నార్మల్గా అసలు చంద్రుడి వల్ల ఆరోగ్యం అనేది మనం చూసాం. అంటే చంద్రుడు అంటే శరీర కారకుడు. అయితే చంద్రుడు అనేటప్పుడు పౌర్ణమి తిథిలో ఆయనకు కొన్ని పూజలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యల నుంచి మనం బయటపడవచ్చమా. చంద్రుడు ఇప్పుడు పౌర్ణమి తిథి వచ్చినప్పుడు ఏమవుతుందంటే తనకు వచ్చి అసలు జనరల్గా ఏంటంటే మనం కొన్ని ఇళ్ళలో అంటే ఇప్పుడు బయట వెళ్ళి చంద్రుడికి ఒకవేళ మనకు అంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంట్లోనే దీపం వెలిగించి ఇంట్లో దేవుడి గదిలోనే చంద్రుడు ఉన్నట్టుగా ఆవాహనం చేసుకుని అంటే మనకు విష్ణుమూర్తి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కూడా ఏంటంటే చంద్రుడికి ఆది దేవత ఆయన కూడా. సో దీపం వెలిగించేసి అగరబత్తి ముట్టించేసి కొంతమంది శివుని కూడా మొక్కుతారు. కానీ మనం ఎక్కువ ఏంటంటే చంద్రుడి గురించి అనేటప్పుడు విష్ణుమూర్తి తిరుపతి బాలాజీ ఎక్కువ చెప్తూ ఉంటాం. సో ఆయన ఫోటో పెట్టేసుకొని ప్రసాదం ఏదన్నా చేసి చక్కెర పొంగల్ అలాంటిది ప్రసాదం చేసి చంద్రుడిని మనసులో ధ్యానం చేసుకొని దాని తర్వాత విష్ణుమూర్తికి ఆయనకు అసలు తప్పకుండా ప్రసాదం ఆరతి చూపివ్వాలి. ఇవన్నీ చేయడం వచ్చి ఎప్పుడు పౌర్ణమి తిథిలో చేయవచ్చాము. ఇప్పుడు మన క్లయింట్కు కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్ వల్ల హెల్త్ ఇష్యూస్ వచ్చిందేమో. సో దానివల్ల ఏమైందంటే మనం రెమెడీ ఇచ్చినాము. రెమెడీ ఇచ్చిన తర్వాత ఆయనకు అసలు పూర్తిగా తనకు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడ్డాడు ఆయన. ఓకే. సో అది ఏంటంటే తనకు అసలు ఎలా ఉంది అనేది తన ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటారు. చూడండి, తప్పకుండా అమ్మ, మీరు తప్పకుండా. వినండి. ఆయన మాటలు ఆయనే చెప్తారు. చూడండి. ఫీడ్బ్యాక్ కాల్స్ వింటూ ఉండి కూడా చాలా మంది అబ్బా నిజంగా ఇంత బాగా సొల్యూషన్ ఉందా అని కూడా అవును. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కమెంట్స్ చేస్తున్నారమ్మా. అవును. హ్యాపీ కమెంట్స్. చాలా సంతోషం నాకేందంటే నా క్లయింట్లు వాళ్ళంతలో వాళ్ళు చాలా మందిలో మాట్లాడుతూ ఉంటారు. మేడం నేను కూడా అసలు చెప్తాను, నాకు చాలా మంచిగా అయింది. ఎందుకంటే ఇప్పుడు నేను బాగా అయ్యాను కాబట్టి ఇంకా నలుగురికి మంచి జరుగుతుంది కదా. నేను కూడా వేరే వాళ్ళు మాట్లాడిన దాన్ని పెట్టిదా నేను కూడా అపాయింట్మెంట్ తీసుకున్నాను, ఈరోజు నేను చాలా మంచిగా అయ్యాను అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ మాటల్లో ఎంత నిజం అనేది మీరు చూడవచ్చు. వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు అపాయింట్మెంట్, సో వాళ్ళకి ఎంత తొందరగా వాళ్ళకి మంచిగా అయిందన్న విషయం కూడా వాళ్ళు చెప్తారు. ఓకే అమ్మా. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నా పేరు జాహ్నవి అండి. అదే మీరు హెల్త్ బాగా సెట్ అయింది అని చెప్పారమ్మా నాకు. ఒక్కసారి ఇది రికార్డ్ అవుతుందండి. సో ఒకసారి మీ ఫీడ్బ్యాక్ని మీరు హ్యాపీగా షేర్ చేసుకుంటే సో చాలా మందికి కూడా ఇంకా మోటివేషన్ లాగా ఉంటుంది. ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా థ్యాంక్ యూ. చాలా చాలా బెటర్ అయింది నాకు. ఓకే. సో అమ్మని మీరు ఎప్పుడు కలిసారండి? ఒక 6 months బ్యాక్ నేను మీ ఛానల్లో ఒక ఇంటర్వ్యూ చూసి మేడంని కన్సల్ట్ అయ్యాను. ఓకే. తర్వాత మేడం ఎప్పుడు చెప్తుంటారు కదా, ఎవరు కాల్ చేసినా ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పడం కాదు, నేను చెప్పాలి. అది అట్లయితేనే వాళ్ళకి నమ్మకం. అవును, అది కరెక్ట్ అని చెప్పేసి నాకు కూడా మేడం నేను ఫోన్ చేసిన తర్వాత జస్ట్ నా డీటెయిల్స్ అడిగి నేను ఎందుకు కాల్ చేసినా, నాకు అసలు ఏ ప్రాబ్లం ఉందని చెప్పేసి మేడమే చెప్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. తర్వాత నాకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ దేని వల్ల వచ్చినాయి, ఏం జరిగింది అన్ని క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. చేసిన తర్వాత ఏమేం చేయాలి, పరిహారాలు ఏం చేయాలి, పూజలు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని చెప్పి అన్ని చెప్తున్నారు. మీరు కూడా చేశారండి ఇంట్లో పూజలు? చేశాను మేడం. చేసిన తర్వాత ఒక అద్భుతం ఏంటంటే లాస్ట్ ఇయర్ నాకున్న హెల్త్ ఇష్యూస్ అంటే నాకు స్పైన్ కి డిస్క్ బల్జెస్, స్పైన్ కి ఒక ట్యూమర్, మైగ్రేన్, సైనస్, లివర్ కి సంబంధించిన ఇష్యూ. ఇప్పుడు రీసెంట్ గా హాస్పిటల్ కి వెళ్తే మళ్ళీ పెయిన్ వచ్చింది. వెళ్తే ఏం కూడా లేవు, క్లియర్ అయిపోయినాయి అని చెప్పింది. ఏం లేవు. చాలా పెద్ద మిరాకిల్. నేను లైఫ్ లో ఒక స్టక్ అయిపోయిన మూమెంట్ అమ్మ చెప్పిన తర్వాత చేసిన తర్వాత ఆ బ్లాకేజెస్ అన్ని క్లియర్ అయిపోయి నాకు ఒక దారి కనిపించేది. నా ముందర ఒక 7-8 ఆప్షన్స్ ఉండే మేడం. అన్ని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎవరిని అడిగినా ఒక్కొక్క తీరు చెప్తున్నారు. అట్లాంటిది పూజలు అయిపోయిన తర్వాత అమ్మ చెప్పింది చేసిన తర్వాత బ్లాకేజ్ అన్ని పోయి
నాకు ఒక పర్సన్ కలిసి నువ్వు ఇచ్చేయి, నీకున్న ఈ పరిస్థితికి నీకు జాబ్ ఇట్లా అయిపోయింది కదా, నువ్వు ఇచ్చేయి, ఇది నేర్చుకో, ఇక్కడ నేర్చుకో అని చెప్పడం. అదే టైంకి నేను అక్కడ క్లాసెస్ కోసం వెళ్తే వాళ్ళు నా పరిస్థితి చూసి నేను చెప్పింది విని వాళ్ళు నాకు దగ్గర దగ్గర 50,000 55,000 ఉన్నా నాకు 25,000 కి నేను ఇస్తాము, నువ్వు నేర్చుకో అని చెప్పడం. అన్ని అవకాశాలు వచ్చాయి మీకు. అన్ని వచ్చినాయి. అదే టైంలో మళ్ళీ పెయిన్ వచ్చింది, మళ్ళీ బ్యాక్ పెయిన్ వచ్చింది. మళ్ళీ అలా అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు చెప్పింది నేను షాక్ అయినా. నేను వెళ్ళిందేమో పెయిన్ కోసం, వాళ్ళు చెప్పింది ఏంటంటే నీకు అన్ని క్లియర్ అయిపోయినా, నువ్వు మంచిగా ఉన్నావు, అబ్సల్యూట్లీ ఫైన్, ఇవన్నీ పోయినాయి నీకు అని చెప్పి వాళ్ళు చెప్పినారు. నెక్స్ట్ డే నుంచి నాకు ఇప్పుడు పెయిన్ ఏం లేదు. బాగుంది. లేదు అంటే ఒక్కటే పరిష్కారానికి మీకు మొత్తం అన్ని సెట్ అయినాయి అని చెప్పాలి, అంతేనండి? అటు హెల్త్ పరంగా, అటు ఉద్యోగ పరంగా, ఇటు ఫినాన్షియల్ గా అన్ని స్ట్రగుల్స్ సెట్ అయినాయి కదా? అన్ని సెట్ అయిపోయినాయి. అన్ని పాయింట్ డాట్ కనెక్ట్ అయినా అన్ని క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడు నాకు క్లియర్ వే ఉంది. మొత్తం అమ్మని ఇంకా కలవకపోయి ఉంటే నేను ఇంకా చెప్తున్నాను, నేను ఇంకా లైఫ్ లో ఎక్కడ ఉండేటోనో నాకు నేను చెప్పలేను. ఇప్పుడు అమ్మని కలిసిన తర్వాత నాకు క్లారిటీ ఉన్నది. అమ్మ అప్పుడప్పుడు ఫోన్ చేసి మళ్ళీ అడుగుతుంటారు, అమ్మ ఎట్లుంది ఇంత క్లియర్ గా ఉందా అని చెప్పేసి మళ్ళీ అడుగుతారమ్మ. చాలా సంతోషం. ఇట్లాంటి అమ్మ లాంటి వాళ్ళు ఉండడం ఈ సమాజానికి అవసరం. అవును, మీ ఫీడ్బ్యాక్ షేర్ చేసుకోవడం కూడా చాలా హ్యాపీగా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. అమ్మగారికి కూడా మళ్ళీ ఒకసారి నా వైపు నుంచి ఓకేనండి. ఓకే, అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి. యాక్చువల్గా వీళ్ళు పూజలు ఫాలో అయిన తర్వాత అన్ని బాగా అయింది, కానీ ఈయనకి ఎందుకు పెయిన్ వస్తుంది అని చెప్పేసి ఒకసారి డాక్టర్ దగ్గర మళ్ళీ చెక్ చేయడం వెళ్తే అసలు ఏం లేదు, నార్మల్ వచ్చిందని చెప్పి అది మిరాకిల్. ఆయన మాటల్లో ఆయన ఆనందం అసలు ఎందుకంటే ఆ పెయిన్ ఎందుకు వచ్చింది, తను అంత ముందుగా అంటే మన పూజ ముందుగా ఉన్న రిజల్ట్ ఏంది, ఇప్పుడు ఎలా ఉంది, అది భగవంతుడు చూపించేదానికి. ఇప్పుడు ఆ పెయిన్ కూడా లేవు చూడండి, అందుకే పంపించాడు డాక్టర్ ఆయనని. అట్లా ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రైట్ ఆస్ట్రాలజర్ ని కలుస్తాం. అవును, జాబ్ విషయంది, హెల్త్ మేజరు, అసలు ఆయన ఏ సమస్య అనేది చెప్పలేదు, అన్ని నేనే చెప్పేశాను. తర్వాత ఈయన మంచిగా అయ్యి వాళ్ళ సిస్టర్ కి చెప్పిండు, రెఫరెన్స్ ఇస్తే వాళ్ళ సిస్టర్ ఇంకా బాగా అయ్యారు. సో సిస్టర్ గా వాళ్ళ కజిన్ కి ఒక ఆమెకి ఇచ్చింది, ఆమె కూడా చాలా బాగుంది. అసలు 1 వీక్ లోనే వాళ్ళ రిజల్ట్స్, వీళ్ళది కూడా బాగా అయింది. అయితే ఇతను చెప్పిన, ఎందుకంటే ఈయనకు మంచి రిజల్ట్ వచ్చిన వెంటనే తను వాళ్ళ సిస్టర్ చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆరోగ్యం అంటే చూడండి, తనకు బ్లాక్ మ్యాజిక్ వల్ల జరిగింది. సో అది ఆ విషయం నేను చెప్పాను, నేను ఇలా జరిగింది, ఎవరి వల్ల జరిగింది అని కూడా చెప్పేశాను. సో దాని తర్వాత తను పూర్తిగా నమ్మాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏజ్ కూడా 25 years, చిన్న ఏజ్, కానీ ఇంత చిన్న ఏజ్ లో జ్యోతిష్యం కొంతమంది నమ్మరు. కానీ నేను చెప్పిన విషయాలు తన లైఫ్ లో ఇవన్నీ జరిగిందని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఏంది మాకు తెలియదు, వాళ్ళ గురించి అస్సలే మనకు తెలియదు, జస్ట్ ఫోన్ లోనే మాట్లాడాం, కానీ సాల్వ్ అయిందంటే 100% రిజల్ట్ వచ్చింది. సో అది తను అసలు షేర్ చేసుకున్నారు, కూడా చాలా హ్యాపీగా షేర్ చేసుకున్నారు. బట్ ఇలాంటిది చాలా అవసరం అండి. అవును, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే అండి. ఎస్, చూసారు కదండి, మరి ఒక చక్కటి ఫీడ్బ్యాక్ అంటే ఆరోగ్యానికి సంబంధించి తెలుసుకుందాము. అలాగే మంచి పరిహారాలు కూడా అందించారు కదా. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అలాగే మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ తనుష్క గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.